విజయన్న తిని కుమ్మకాయ మాట్లాడుతున్నా తినియా నా సైడ్ సైడ్ కుమార్ రెడ్డి గారు అబ్బాయి మీకు ఒక్కరికి 2 ఓట్లు ఇస్తారమ్మా. ఎంపీగా విజయశ్రీ గారు నేను ప్రసన్న కుమార్ రెడ్డి గారు అబ్బాయిని మీకు ఒక్కరికి 2 ఓట్లు ఇస్తారు. ఎంపీగా విజయశ్రీ రెడ్డి గారు ఎమ్మెల్యేగా నాన్నగారు మీకు ఒక్కరికి 2 ఓట్లు ఇస్తారమ్మా. ఎంపీగా విజయశ్రీ రెడ్డి గారికి 1 ఓటు, ఎమ్మెల్యేగా నాన్నగారికి 1 ఓటు. నేను ప్రసన్న కుమార్ రెడ్డి గారు అబ్బాయి విజయశ్రీ రెడ్డి గారికి 1 ఓటు, ఎమ్మెల్యేగా నాన్నగారికి 1 ఓటు. ఇద్దరు కూడా ఫ్యాన్ గుర్తు తప్పకుండా సాయం చేయండి. పెన్షన్ వస్తుందమ్మా మీకు వస్తుంది కదా, మీరు ఫ్యాన్ గుర్తు మీద ఒకటి వెళ్తే మళ్ళీ మీ ఇంటికే తెచ్చిస్తారు పెన్షన్. లోని వడ్డిపాలెంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నాము. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి ఎమ్మెల్యేగా నాన్నగారిని, ఎంపీగా విజయసాయి రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ప్రార్థిస్తున్నాము. అలాగే ఇప్పుడు మీరు ఒకటి గమనించుకోవాలి, మన మేనిఫెస్టో ఏదైతే ఉందో పోయినసారి కంటే బాగా కూడా ఇచ్చున్నారు. ఈసారి పోయినసారి నెరవేర్చాము ఇచ్చిన హామీలన్నీ కూడా ఈసారి కూడా తప్పకుండా నెరవేరుస్తాము. అలాగే సీఎం గారు నెరవేర్చగలిగే హామీలు మాత్రమే చెప్తారు, అబద్ధాలు ఇలాంటి ఏం చెప్పరు ఆయన ఎప్పుడు కూడా. అదే తెలుగుదేశం వాళ్ళు చూస్తే సూపర్ 6 అని ఒకటి రిలీజ్ చేశారు. ఎలక్షన్లు మొదలు కాగానే ఒకటి అవ్వకముందు ఒకటి రిలీజ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి పెన్షన్ 4000 అని చెప్పి దాన్ని ఇప్పుడు లాస్ట్ పేజీకి తీసుకెళ్ళిపోయారు. దాని మీద మోడీ గారి ఫోటో కూడా లేదు. బీజేపీ వాళ్ళు అయితే దాన్ని ముట్టుకోలేదు ఆ మేనిఫెస్టోని. దాని అర్థం ఏంది, వాళ్ళు అసలు నమ్మట్లేదు ఆ మేనిఫెస్టోని, వాళ్ళు సమర్థించట్లేదు. ఆ మేనిఫెస్టో అసాధ్యమైన మేనిఫెస్టో, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఇంపాసిబుల్. దాన్ని అది కొంతమంది పెద్దలు కూడా చెప్పున్నారు, అలాంటి మేనిఫెస్టో కనుక ఇంప్లిమెంట్ చేస్తే 6 monthsలో స్టేట్ కొలాప్స్ అయిపోతుంది అని చెప్పి. సో ఈ తప్పుడు ప్రచారాలన్నీ కూడా ఎవరు నమ్మకండి. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. మళ్ళీ సంక్షేమము అభివృద్ధి రెండూ కూడా చాలా బాగా చేసుకుందాం మన రాష్ట్రంలో. అందరూ తప్పకుండా సాయం చేయాలి. చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళు 3 ఫోటోలు వేసుకొని 2014లో మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఈసారి కూడా 3 కలిసి ఉమ్మడిగా కూటమి ఒకటి పెట్టుకొని పోటీ చేస్తున్నారు. మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంటే కేంద్ర మంత్రి వస్తే అతని చేతికి మేనిఫెస్టో ఇవ్వబోతే ఒక ఇంగీలాకుల్లాగా ఇసిరి పారేశాడు. అంటే అంత దరిద్రంగా ఉంది ఆ మేనిఫెస్టో. మరి జిల్లా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వర కుర్చీ కూడా వేసి పెట్టున్నారు, అసలు స్థాయికి కూడా రాలి. అంటే అంత దారుణం. మనం జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 2,75,000 కోట్లు ప్రజలకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అందరికి ఇస్తే వాళ్ళ మేనిఫెస్టోలో తెలుసా సంవత్సరానికి 2 లక్షల కోట్లు. అంటే 5 సంవత్సరాల్లో 10 లక్షల కోట్లు. ఏదన్నా సాధ్యమయ్యేదని అది సాధ్యం కాని ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నాడు, నేను చెప్పింది చేస్తా ఖచ్చితంగానే. అది చేస్తాం రేపు పొద్దున ఖచ్చితంగా కూడా. 3,500 రూపాయలు చెప్పాడు, ఖచ్చితంగా చేస్తాం. అమ్మఒడి పెంచాడు, రైతు భరోసా పెంచాడు, అన్ని రకాలుగా కూడా పెంచడం జరిగింది. ఈరోజు ఒక దారుణమైన విషయం నిన్న కళ్ళతో అందరం చూసాం. బ్యాంకుల దగ్గరికి వెళ్తే పోయినసారి కొంత బెటరు, సచివాలయం సిబ్బందో వాళ్ళు వీళ్ళు పోయి ఇళ్ళకి ఇచ్చారు. 85 సంవత్సరాల వాళ్ళకి తెచ్చిపోయి ఇళ్ళకి ఇచ్చారు. కొంతమంది పంచాయతీ ఆఫీస్కి రమ్మడం. ఈరోజు బ్యాంకులకి వెళ్తే బ్యాంకులు తలుపులు వేసేస్తున్నాయి. ఒక్కొక్కరికి 3 అకౌంట్లు ఉన్నాయి పాపం. ఏ అకౌంట్లో పడదో తెలియక అన్ని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు వృద్ధులు పాపం. వికలాంగులు అయితే బండేసుకొని ఒక మనిషిని నెట్టుకొని పోయి తీస్తుంటే అంతకన్నా దారుణమా? అతను చేసిన ఇదే అతను చేసేది. శుభ్రంగా వాలంటీర్లు ఇచ్చేయమని ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. ఏప్రిల్ మేలో ఎలక్షన్ కమిషన్ ఏమి ఇచ్చిందంటే వాళ్ళు పోయి వాలంటీర్ల ద్వారా ఇవ్వండి పెన్షన్స్ అని చెప్పింది. వాడెవడో ఒక తిక్కలోడు వాడు వచ్చి మళ్ళీ ఎలక్షన్ కమిషన్కి ఒక నోటీస్ ఇచ్చి వాలంటీర్లు ఇస్తే ప్రచారం చేస్తారని చెప్పడం జరిగింది. ఈరోజు దారుణంగా ఉంది. అది చాలు చంద్రబాబు నాయుడిని నరకం అనిపించేదానికోసం. ఏ దగ్గరికి వెళ్ళినా అమ్మ బూతులు తిడుతున్నారు చంద్రబాబు నాయుడిని.
అందువల్ల మనం బ్రహ్మాండం గెలుస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతున్నాడు, ప్రసన్న కుమార్ గారు గెలుస్తున్నారు, మంత్రి కూడా అవుతారు. ఈ నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతారు. Please subscribe my channel.